సార్ చూసుకున్నట్లయితే ఒక పక్క ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వంలో ఏదైతే అమరావతి యుద్ధ ప్రాతిపదికన మొదలు పెడతామని చెప్తున్నారు. 15,000 కోట్ల నిధులు కూడా వచ్చినాయి. మరి చూసుకుంటే లోకల్గా ఉన్న భవన నిర్మాణ కార్మికులకు కానివ్వండి, లేకపోతే ఇసుక పాలసీ గురించి ఏదైతే ఇప్పుడు వార్తా ప్రచారాల్లో జరుగుతుందో ఫ్రీ ఇసుక అనేది ఎంతవరకు వెసులుబాటులో ఉందంటారు? ఇసుక బాటలు అంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం మనకి డెవలప్మెంట్ కానీ కార్మిక సోదరులకి కానీ ఏదైనా సరే వర్క్లు బాగా ఉంటాయి. పన్ను గురించి మాత్రం అభ్యంతరమే ఉండదు. ఓకే, అంటే కార్మికులకి ఎటువంటి కష్టం ఉండదు. ఇంకా అంటే పని రేపటిది ఏంటనేది ఆలోచించుకోకుండా వర్క్ అనేది జరుగుతూనే ఉంటది. అంటే ఒక పని కాకపోయినా ఇంకో పనికైనా సరే ఆల్టర్నేట్ గా వర్క్ అనేది జరుగుతుంది. ఎందుకంటే కన్స్ట్రక్షన్స్ పెరుగుతుంది, డెవలప్మెంట్ ఉంటుంది కంపల్సరీ. ఈ ప్రభుత్వంలో డెవలప్మెంట్ అనేది కంపల్సరీ 100కి 100కు 200% కంపల్సరీ ఉంటుంది. కార్మికులకి ఇదివరకైనా పోల్చుకుంటే ఇప్పటికి ఇంకా వర్క్ చాలా బాగుంటుంది. ప్లస్ వాళ్ళ ఆర్థిక స్తోమత కానీ, ఆర్థిక విధానాలు కానీ, ఆర్థిక భవిష్యత్తు గురించి, ఆర్థిక విధి విధానాలు కానీ చాలా బాగుంటుంది. డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. కార్మికులకి అనేది కష్టం అనేది ఉండదు. అంటే కాకపోతే ఏంటంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి మొన్న ఇప్పుడు కొత్త చేంజ్ అవ్వడానికి కానీ కొంత టైం పడుతుంది. కాబట్టి మాలాంటి కార్మికులకి కొంత టైం పడుతుంది. ఆ టైం కొంత అంటే ఒక 6 months అలా అయింది కాబట్టి ఆల్రెడీ ఇంకో కొంత 45 days అయింది కాబట్టి అలాగే కొంత టైం పడుతుంది. తర్వాత మాకు అనేది ఒక మంచి ఆదాయం ఉంటుంది, సంపాదన ఉంటుంది. మాకు ఎటువంటి కష్టాలు కానీ ఇలాంటివి కానీ ఉండవని నా అభిప్రాయం. సో చూసుకుంటే కేంద్రం ఇచ్చిన నిధులతో పాటు అమరావతిని యుద్ధ ప్రాతిపదికన మేము కొనసాగిస్తున్నాము, ప్రథమంగా ఆ అభివృద్ధిని చేస్తామంటున్నారు. సో లోకల్గా ఉండే ఈ యొక్క పనికి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, భవన నిర్మాణ కార్మికులకు కానివ్వండి ఎంతవరకు ఉపాధి కలిగిద్ది అంటారు? ఇప్పుడు అమరావతికి మన విజయవాడకి దాదాపు ఒక 3 kilometers అండి. ఇక్కడి నుంచి అక్కడికి వలస వెళ్తాం మనకు అంత కష్టమేం కాదు. కాకపోతే ఏంటంటే అమరావతిలో వర్క్ స్టార్ట్ అయిందంటే మన ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా, లోకల్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనకు కూడా మన ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా మనకు పనులు ఉంటాయి. అంటే ఒక కార్మికులకు కానీ, చిన్న చిన్న ఫ్యాక్టరీలో కానీ ఏదైనా సరే సదుపాయాలు వస్తాయి, పెట్టుబడిదారులు వస్తారు. కాబట్టి మనకి సంపద అనేది మనకి రెన్యూ అవుతూ ఉంటుంది, ఇబ్బంది ఉండదు. సార్ చూసుకున్నట్లయితే ఒక పక్క మేస్త్రులు ఎవరైతే ఉన్నారో ఒక నిర్మాణానికి సంబంధించి ముందు ఆయనే కన్సల్ట్ చేస్తారు ఎవరైనా కానీ. సో ఎలా ఉంది సార్ గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇసుక అప్పుడు ఎంతకు లభించింది, ఇప్పుడు ఎంతకు వస్తుంది? ఇసుక గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ప్రభుత్వం మనకి చాలా బెటర్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న విధానాన్ని కానీ, ఇప్పుడు టన్నేజీకి ఉన్న రేటుగా కానీ, అక్కడ వెళ్ళిన తర్వాత లోడింగ్ ఇంతకుముందు ఏమేదంటే లోడింగ్ చాలా టైం పట్టింది. ఇప్పుడు వెళ్ళిన తర్వాత లోడింగ్ ఎంత ఇబ్బందులు ఉన్నా అసలు లోడింగ్ ఫ్రీగా అవుతుంది. లోడింగ్ అనేది అవుట్ సైడ్కి అంటే మనకి ఏది బిల్డింగ్ ఉందో బిల్డింగ్ దగ్గరికి మెటీరియల్ రావడం కానీ చాలా త్వరగా వస్తుంది. లోడింగ్ ప్రాబ్లం లేదు. ప్లస్ ఇదేంటి వాండర్ల కంటే ఆల్రెడీ మేస్త్రులు అనేవాడు టచ్లో ఉంటారు. అంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతుంటుంది కాబట్టి కన్స్ట్రక్షన్ వాళ్ళు టచ్లో ఉంటారు. కాబట్టి వాళ్ళ వాండర్ల ద్వారా వాళ్ళకి ఉంటుంది, ఫోన్లో ఉండటం వల్ల వాళ్ళు అలా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఒక మేస్త్రి పని వస్తే ఒక కూలీ బతుకుతారు. ఒక కూలీ కింద కుటుంబాలు ఎంతమంది కుటుంబాలు సుమారు ఒక మేస్త్రి కింద 30 మంది కూలీలు ఉంటే 30 మంది కుటుంబాలు రోడ్డు మీద పడకుండా వాళ్ళు బతుకుతారు. కాబట్టి అది ఇబ్బంది లేదు. సో ఫైనల్ గా చూసుకున్నట్లయితే సార్ గత ప్రభుత్వాలు హయాముల్లో ఏవైతే పన్నులు అనేవి ఎక్కువ ఉన్నాయి అంటారో ఇప్పుడు వచ్చాక పర్లేదు ఇంకా ఊపందుకుంటుంది అంటారు? గత ప్రభుత్వంలో పన్నులు తక్కువ ఉన్నాయని అందరూ అంటున్నారు. పన్నుల వాస్తవానికి అది వాస్తవే. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడు కొంతగా వచ్చింది కాబట్టి కొంత టైం పడుతుంది. దేనికైనా సరే టైం పడుతుంది కాబట్టి వేచి ఉండాలి. దీన్ని కష్టపడతాం కాబట్టి కష్టపడేదానికి ఫలితం కంపల్సరీ ఉంటుంది. ఈ ప్రభుత్వంలో మాకు కష్టానికి తగ్గ ఫలితం ఉంటుందని మేము అనుకుంటున్నాం. సార్ చూసుకున్నట్లయితే అమరావతి ప్రకటించిన వెంటనే కూడా అంటే ఏదైతే ప్రమాణ స్వీకారానికి ముందే ఇప్పుడు ఉన్న ఉమ్మడి కూటమి రావడం జరిగింది. సో వన్స్ వచ్చిందని తెలిసిన కాడి నుంచి ఎలక్షన్ రిజల్ట్స్ కాడి నుంచి ఇమీడియట్గా అమరావతి చుట్టుపక్కల కూడా భూముల రేట్లు పెరిగిపోయింది. సో చూసుకున్నట్లయితే మరి నిర్మాణ కాస్ట్ ఎలా ఉంది సార్? దాంతో పోల్చుకుంటే కంకర కానివ్వండి, మరి మిగతావి కూడా ఉంటాయి కదా, ఐరన్ కానివ్వండి, మరి మిగతా సెక్షన్కి సంబంధించి కానివ్వండి, వీటికి ఎలా ఉన్నాయి? అంటే ఒక్క ఇసుకే ఉచితంగా ఇస్తేనే సరిపోతుంది అంటారు, వీటిని కూడా ఏదైనా నియంత్రించాలంటారు? అలాంటిది ప్రస్తుతానికి అయితే రేట్లు అన్ని నార్మల్గా ఉన్నాయండి. ఇప్పుడు జనరల్ గా మనం చూసుకున్నాం అనుకోండి, బ్రాండెడ్ బట్టలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు ట్రెండ్స్ కానీ ఇప్పుడు ఎన్ని ఉంటాయి, కొన్ని లీజ్ కంపెనీ, రిపా కంపెనీ ఉంటాయి. ఎవరు నచ్చింది వాళ్ళు తీసుకుంటారు. ఓకే, అంతేలా కానీ దీన్ని తీసుకెళ్ళరు కదా. ఓకే, చూసుకున్నట్లయితే పనులు ఎంత ఫాస్ట్ గా అవుతాయి? బాగా అవుతుంది. ఓకే, చూసుకున్నట్లయితే ఉమ్మడికోటి ప్రభుత్వం వచ్చేసింది. గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఈసారి అమరావతిని అత్యంత యుద్ధ ప్రాతిపదికన ముందు ముగిస్తామంటున్నారు. మిగతా సాధక పథకాలన్నీ కూడా అమలు పరుస్తామంటున్నారు. ఎలా ఉంది అసలు ఇప్పుడు పరిస్థితి? ఎలా ఉంది మేజర్గా ఈ భవన నిర్మాణ కార్మికులకి ఎలా ఉన్నాయి పనులు అనేవి? ఇసుక ఫ్రీగా వదిలేరు అన్నారు, వదిలేరు. కానీ అయినా సరే కాంట్రాక్ట్లో వీళ్ళు పెద్ద పెద్ద పనులు ఏమీ లేవు.
నెక్స్ట్ వచ్చేసి మా ఇక్కడ 100,000 మంది ఒక్కొక్క అడ్డాలో 1000 మంది ఉంటున్నాము. ఇక్కడ బతికే వాళ్ళకి పనులు కరెక్ట్గా తగలట్లేదు. ఒక 10 మంది తగిలితే 100 మంది ఖాళీగా ఇళ్ళకి వెళ్ళడమా, లేదంటే రోడ్ల మీద పడుకోవడమా, లేదంటే తిండి ఎవరైనా పెడితే తినడమో, లేదంటే పస్తులు ఉండడమో జరుగుతుంది. అయితే ఈయన ఇచ్చిన వీళ్ళు కొత్త ఇప్పుడు సీఎం వచ్చారు, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో మేము కూడా చాలా మంది అభిమానులు గెలిపించేసి టీడీపీని గెలిపించాము. అయినా సరే కొంచెం ఇంకా మార్పు రాలేదు. మార్పు వస్తుందనే ఎదురు చూస్తున్నాము. అయితే తొందరగా మార్పు వస్తే కొద్దిగా జనాలు కొంచెం ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అనేది రాబోయే కాలంలో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఒక పక్క నిర్మించుకునే ఓనర్లు కానివ్వండి, కాంట్రాక్టర్లు కానివ్వండి, లేకపోతే ఒక పక్క వీటితో పాటు రేట్లు చూసుకుంటే కంకరం, ఇసుక అవన్నీ కూడా హై స్థాయిలోనే ఉన్నాయి. సో ఒక్క ఇసుక వల్లే పనులన్నీ కుదురుతాయి అంటారు. ఇప్పుడు మెయిన్ పర్ఫెక్ట్ ఏంటంటే ఇసుకేనండి మెయిన్. ఎవరికైనా సరే ఆ ఇసుక ఇన్వాల్వ్ అయ్యి సక్రమంగా సదుపాయం అయ్యి రవాణా జరుగుతూ ఉంటే ప్రతి కార్మికుడికి, ప్రతి కూలోడికి, ప్రతి ఓనర్కి, వర్కర్కి, మ్యాక్సిమం కాంట్రాక్టర్కి, పెద్ద పెద్ద వాళ్ళందరికీ వర్క్స్ వస్తాయి, వర్క్ జరుగుతూ ఉంటది. ఇలా మేము రోడ్డు మీద కూడా ఉండవసరం లేదు. ప్రతి రోజు పనికి వెళ్తాం, శుభ్రంగా 9ంటికి వెళ్తాం, 5ంటికి వెళ్ళి కాళ్ళు కడుక్కుంటాం, శుభ్రంగా బయటకు వచ్చేస్తాం, పిల్లలతో సుఖంగా ఉంటాం. ప్రజెంట్ మాకు కావాల్సింది అదే అండి, బతుకు తెరువు కావాలి అంతే. నేను మా గురించి మేము ఆలోచించట్లేదు, ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం. మేము 200 తిన్నా వాళ్ళకి 300 ఇచ్చినా చాలు, అదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఈ లిక్కర్ మాఫియా కూడా తేడాగా ఉందండి. ఏదో తగ్గిస్తాను అంటున్నారు, ఆ తగ్గింపు లేదు, ఏమీ లేదు, అదే రన్ అవుతుంది. ఒకదాన్ని 3 రెట్లు చేశారు, ఒకటి కొనేది 3 రెట్లు అంటే ఏంటండి? మాక్సిమం ఒకటి తాగేవాడు 2 తాగుతాడు, ఆ 2 తాగినా 3 రెట్లు ఇంటికి వెళ్ళేది. 3 రెట్లు కూడా వెళ్ళట్లేదండి. మరి చూసుకుంటే నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయింది, సాయంత్రానికి ఎవరికైనా కావాల్సిన డబ్బు. సో చూసుకుంటే మరి సాధక బాధకాలు ఎలా ఉంటాయి? పొద్దుస్మానం కష్టపడతాము, కష్టపడేవాడికి సాయంత్రం పూట ఒళ్ళు నొప్పులు ఉన్నవాడు ఏదో ఖాతా పోతా అందుబాటులో అందుకుంటాడు. అది కామన్. అది క్లాస్ అయినా కానీ మాస్ అయినా కానీ సాయంత్రానికి ఎవరికైనా ఉన్న అలవాటే అది. అయితే ఆ అలవాటును కూడా మార్చేశారండి. ఇప్పుడు వీడు కోట తాగి సర్దుకునేవాడు, ఆ కోటను 3 రెట్లు చేశాడు. ఆ 3 రెట్లలో ఒక్కోట తాగేవాడు 150 చేశాడంటే ఆ 100 రూపాయలు మిగిలేదు, ఆ 100 ఇంటికి వెళ్ళేది కదండి. అవునా కదా? ఆ 50 రూపాయలతో సర్దుకునేవాడు. అలాంటిది ఆ 100 కూడా ఇంటికి వెళ్ళట్లా. ఇంట్లో పిల్లలు, ఇంటద్దులు, కరెంటు బిల్లులు, గ్యాస్ బిల్లులు, కేబుల్ డబ్బులు, ఇవన్నీ ఆడ నుంచి వస్తాయండి. ఇంకా అన్ని కట్టుకోవాలంటే ఆలోచించండి. సో ప్రభుత్వం వీటిపైన ఎలాంటి చర్యలు అత్యంత తొందరగా తీసుకుంటే బాగుంటది అంటారు? అర్థం కాల. అంటే ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఈ కార్మికులకు ఉందో వెసులుబాటుగా పనులు అనేవి అత్యంత త్వరగా మొదలుపెట్టి అందరికి ఉపాధి కల్పిస్తే బాగుంటది అంటారు? అందరికి ఉపాధి కలిపేయడం ఏంటండి? కల్పించాలండి. మేము కష్టపడితేనే కదండి వాళ్ళు ఉన్నంత స్థాయిలో ఉన్నది. మేము ఓటేస్తే కదండి వాళ్ళు సీఎంలు, ఎమ్మెల్యేలు అయ్యింది. మరి వాళ్ళు మాకు కలిపికుండా ఎవరికో కలిపిస్తే మాకెందుకో? ఉన్నవాడు ఉన్నవాళ్ళలాగే ఉన్నాడు, లేనోళ్ళలాగే ఉన్నాడు. మరి లేనోడు ఎప్పుడు ఉన్నవాడు అవుతాడు? అవ్వాలి కదా. అన్నా క్యాంటీన్లు పెట్టారు, ఎందుకు తీసిండ్రు? అయిపోయింది. మళ్ళీ మొదలు పెడతా అన్నారు, ఎప్పుడు పెడతారు? ఇంకా మొదలై పెట్టలేదు. మీరు అన్నా క్యాంటీన్లు ఎప్పుడు పెడతారు? మాకు పనులు ఎప్పుడు ఇప్పిస్తారు? మాకు డబ్బులు ఎప్పుడు వేస్తారు? ఇవన్నీ చూసుకుంటే మీకు ఇప్పుడు ఎలక్షన్లు వచ్చి కనీసం 1-2 నెలలు అవుతుంది దగ్గర. ఈ లోపు ఏం చేశారు? మాకు ఏమన్నా కొద్దిగానే హెల్ప్ చేసిండ్రా? ఏదో మొన్న 2 నెలల ఏంటి పెన్షన్ డబ్బులు వేసిండ్రంట, అది ముసలిళ్ళకి వేసారు, మా బోటోళ్ళకి వేస్తారేంటి? వేరుగా. మరి మేమేం తినాలి, మేమేం తాగాలి, మా పిల్లలు ఏం చేయాలి? అమ్మ ఒడికి వేస్తా అన్నారు, అది ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇది ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇసుక వదిలేరు అన్నారే కానీ ప్రయోజనమే లేదు. అక్కడ కాంట్రాక్టర్ లేదు, ఇక్కడ లేదు. ఏది ఆ బిజ్జి అలాగే ఉంది, నేను ఇక్కడే ఉన్నాను, ఇంకా ఎక్కడే సావడం, ఆ బిజ్జి అక్కడే ఉండడం, అదే జరుగుద్ది. ఏమండి మాకేం అవసరం లేదండి. మాక్సిమం ఈ సెంటర్ లో ఇది ఒక అడ్డాకి అన్నా క్యాంటీన్ ఒకటి మాకు పనులు కల్పించండి చాలు. మా బతుకు మేము బతుకుతాం. మీరు మాకు ఆస్తులు వద్దు, అంతస్తులు వద్దు, మా మాట మీ డబ్బు మాకు వద్దు. మేమే కష్టపడి మేమే తింటాం, మేమే బతుకుతాము. ఓకేనా? ఒక జస్ట్
ఇప్పుడు ఇక్కడ లాంటి అడ్డాలు ఈ విజయవాడ సిటీలో ఒక 20-30 ఉన్నాయి. ఆ 20-30 ప్రతి అడ్డాకి అన్నా క్యాంటీన్ పెట్టండి. ఈ రోజు పని లేదనుకోండి, 5 రూపాయలు ఇచ్చి లేకపోతే ఇలాంటి అలాంటి ఒక 5 రూపాయలు అడిగి తీసుకొని ముద్ద అన్నం తింటాం, తిని ఉంటాం, బతుకుతాం. నా పిల్లలకి ఏదో రకంగా నచ్చ చెప్పుకుంటాం. ఒక బియ్యం కట్టేస్తే వాళ్ళే బతుకుతారు. నేను ఇక్కడ కష్టపడి నేను తింటా. అది అలాగా పిల్లలు లేని వాళ్ళు ఇక్కడ ఏ ఊరో నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నారు. ఇలాంటి వాళ్ళు ఏ ఊరు నుంచి వచ్చి బతుకుతున్నారు ఇక్కడ. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.